మరి ఇప్పుడు ఆహా టీం నుంచి సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రాబోతున్నాడు ఈశ్వర్. మరి ఈశ్వర్ పాడబోయే పాట ఏమిటంటే నా షోలాపూర్ చెప్పులు అనే పాటకి ప్యారడీ చేస్తూ పెళ్ళాం చితక్కొట్టిందండి, ఎలా చితక్కొట్టింది, ఏం చేసింది, ఎన్ని చిత్రవదలు పెట్టింది, ఇవన్నీ చెప్పడానికి వస్తున్నాడు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. షోలాపూర్ చెప్పులు పెళ్ళులు పోయాయి, అది కొత్తది మెత్తది కాలికి హత్తుకుపోయేవి. మాస్టారు, నా పిల్లం నన్ను కొట్టింది మాస్టారు. నా పిల్లము నన్ను కొట్టింది ఓ మాస్టారు. వదిలే 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 అంటే వింటుందా? నా పిల్లము నన్ను కొట్టింది ఓ మాస్టారు. వదిలే 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 అంటే వింటుందా? బాధాక విడిచిపెట్టింది ఓ మాస్టారు. షాపింగ్కు వెళ్ళామంటుంది, నా జోబులు ఖాళీ చేస్తుంది, అత్తమామలు రావద్దంటుంది, అస్తమానం సనుగుతుంటుంది. షాపింగ్కు వెళ్ళామంటుంది, నా జోబులు ఖాళీ చేస్తుంది, అత్తమామలు రావద్దంటుంది, అస్తమానం సనుగుతుంటుంది. వద్దు ఆపే 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 అంటే వింటుందా? బాధాక విడిచిపెట్టింది ఓ మాస్టారు. వదిలే 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 అంటే వింటుందా? నా పెళ్ళాం పెళ్ళాం పెళ్ళాం, నా పెళ్ళాము నన్ను కొట్టింది ఓ మాస్టారు. చుట్టమందే ముట్టొద్దంటుంది, స్నేహితుల్ని కలవద్దంటుంది, చెల్లి ఇంటికి వచ్చేయంటుంది, వంట నన్నే చేసేయమంటుంది. స్నేహితుల్ని కలవద్దంటుంది, చెల్లి ఇంటికి వచ్చేయంటుంది, వంట నన్నే చేసేయమంటుంది. ముళ్ళ కాదే 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 అంటే వింటుందా? పక్కెలిరగా దాకా తన్నింది ఓ మాస్టారు. వద్దు వదిలే 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 అంటే వింటుందా? నా పిల్లము నన్ను కొట్టింది ఓ మాస్టారు. వద్దు వదిలే 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 అంటే వింటుందా? నా పిల్లము నన్ను కొట్టింది ఓ మాస్టారు. నా పిల్లము నన్ను కొట్టింది ఓ మాస్టారు. నా పిల్లము నన్ను కొట్టింది ఓ మాస్టారు. మాస్టారు, నా పిల్లము కొట్టింది మాస్టారు. ఎంత ఎనర్జీ అండి మీలో, అసలు సూపర్ అద్దరగొట్టేశారు అసలు. మరి పెళ్ళాం కొట్టిందని చెప్పి నా పెళ్ళాం నన్ను కొట్టింది, ఎంత మంచి పని చేసింది అన్నట్టు చెప్తున్నారు ఏమిటి అసలు? ఎందుకు ఆ నవ్వు? పెళ్ళాం కొడితే ఎలా ఉండాలి? అలా చెప్పుకుంటూ ఉన్నా నా బాధను వ్యక్తపరుచుకుందామని. మీ మొహంలో ఇంత కూడా బాధ లేదు తెలుసా? ఒకలాంటి ఉత్సాహం. మీ పెళ్ళాం మిమ్మల్ని పెట్టిన బాధలన్నీ మీరు చెప్పేసుకుని సంతోషపడుతున్నారు అసలు. నా పెళ్ళాం కొట్టింది కాబట్టి నేను స్టేజ్ దగ్గరికి వచ్చాను కదా మేడం. ఓహో. మరి ప్రవీణ్ సత్తార్ గారు, భయంకర ఎనర్జీ ఉంది. మీరు అన్నట్టు కరెక్టే, చాలా ఎనర్జీగా ఎంతూజియాస్టిక్ గా నా పిల్ల నన్ను కొట్టింది, ప్లీజ్ మీరు వినండి రండి, నేను పాడుతున్నాను. చెప్పినట్టుంది. కొన్ని పాటలకి ఓపెనింగ్ అటెన్షన్, బ్యూటిఫుల్ వాయిస్ అండ్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇప్పుడు మీది గుంటూరు టాకీస్ సినిమా కోసం మేము అందరం వెయిట్ చేస్తూ ఉన్నాం. మరి గుంటూరు టాకీస్ లో ఇప్పుడు మీరు తీసిన ప్రతి సినిమాలో ఒక డిఫరెంట్ ఎలిమెంట్ ఉంటుంది. సో మరి గుంటూరు టాకీస్ లో ఉన్న ఆ డిఫరెంట్ ఎలిమెంట్ ఏంటి? అంటే గుంటూరు టాకీస్ క్లుప్తంగా కథ చెప్పాలంటే, హరి గిరి అని ఇద్దరు, వాళ్ళిద్దరికి వాళ్ళు చేసే ఉద్యోగం నచ్చదు. ఒక మెడికల్ షాప్ లో పనిచేస్తుంటారు. వాళ్ళు డిమ్ విట్స్ అనమాట, వాళ్ళు బ్రెయిన్లెస్ ఇడియట్స్. బేసికలీ బ్రెయిన్లెస్ ఇడియట్స్ వాళ్ళకి తెలియకుండా చాలా మంది ఒక గుంటూరు అనే ఊర్లో రక్కస్ క్రియేట్ చేస్తారు. సో ఒక పాయింట్ సినిమాలో ఏమవుతుందంటే, ఎవడో వస్తాడు, పట్టుకెళ్తుంటారు, కుమ్మేస్తుంటారు, కొడుతుంటారు, వదిలేస్తుంటారు. ఎందుకు కొడుతున్నారో తెలియదు, ఎవడు కొడుతున్నాడో తెలియదు, వాళ్ళకి ఏం కావాలో తెలియదు వీళ్ళకి. సో ఇంత కేయాటిక్ గా ఉంటుంది అనమాట. సో ఆ వెరీ రా స్లమ్స్ లోకి వెళ్ళి షూట్ చేసాం. చాలా రాగా రియలిస్టిక్ గా ఉంటుంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ. జొన్నవిత్తుల గారు, నువ్వు అడిగావు కదా పెళ్ళాం కొట్టింది అని ఇట్లా నవ్వుతూ పడతారా అని. అసలు ఆయన నవ్వు ఫేసు, అంత నవ్వు ముఖం ఉండేవాడు, ఎంత బాధనైనా నవ్వుతూ స్వీకరించేవాడు. అతన్నే కొట్టింది అని అంటే అది అర్థం చేసుకోవాలి. రెండవది, క్యారెక్టర్ అసలు అంత ఎనర్జెటిక్ గా పాడారని మీరు అంటున్నారు. ఈ ఎనర్జీతో తిరగబడితే అసలు నిజంగా ఆయన అంత ఏమైపోతుంది?
కానీ తిరగబడలేదంటే ఎంత సెంటిమెంటు ప్రేమ ఉన్నదో అది అర్థం చేసుకోవాలి. చాలా ప్రేమ ఉంది పెళ్ళాం మీద. అంత ఎనర్జీ ఉండి కూడా అతను ఏమి తిరగబడలేదు అని అంటే నిజంగా ఎంత సౌమ్యుడు, ఎంత మంచివాడు, ఎంత ప్రేమిస్తున్నాడు భార్యని అనేది క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ అర్థం చేసుకుని ఆయన అట్లా చక్కగా పాడాడు. చాలా సంతోషం. అయితే ఒకటి, ఆవిడ కొట్టిన దానికంటే కూడా కొట్టిన విషయం మీకు మాత్రమే తెలుసు. మీరు చేసిన ఆగం ఉందే మాస్టారు అని మొత్తం ఊరంతా, అది మామూలు విషయం కాదు. మాస్టారు, నా పిల్లం నన్ను కొట్టింది మాస్టారు. చాలా బాగుంది, మీరు చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్.